స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రమలయందు ఓర్పు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము. దయచేసి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనము, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండుడి. స్నేహితులారా, మానవులుగా మనము ఎన్నో శ్రమల గుండా మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగవలసి ఉన్నది. ఎన్నో రకములైనటువంటి శ్రమలను ఇంట బయట మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. కొన్ని పర్యాయాలు మన అవిధేయతను బట్టి కానీ వ్యక్తిగత బలహీనతలను బట్టి కానీ మనము శ్రమల పాలవుతాం. సంసోను జీవితాన్ని గమనిస్తే తన వ్యక్తిగత బలహీనతలను బట్టి ఆయన ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసి వచ్చి ఉన్నది. అదే రీతిగా శత్రువులను బట్టి మనమంటే గిట్టని వారు, మన కీడుకు మన పతనానికి మనసు కలిగినటువంటి శత్రువులు, వారిని బట్టి కూడా మనము శ్రమలను అనుభవిస్తాం. యోసేపు జీవితాన్ని, దానియేలు జీవితంలో గమనించినప్పుడు వారి శత్రువుల వలన అనేక శ్రమలను అనుభవించిన వారుగా ఉన్నారు. మూడవదిగా సాతాను వలన, సాతాను కుయుక్తి, సాతాను మనల్ని పడద్రోయాలనే సంకల్పమును బట్టి అనేక శ్రమలను అనుభవిస్తాం. యోనా గారి జీవితంలో ఈ శ్రమలను మనము గమనించగలము. అయితే మనము శ్రమలతో బాధపడుతున్న తరుణంలో మన ప్రతిస్పందన ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉంటూ ఉన్నది? సాధారణంగా మనము శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇతరుల మీద నిందలు వేసేవారంగా ఉంటాం. వీరిని బట్టే, వారిని బట్టే, ఫలానా వ్యక్తిని బట్టే నేను శ్రమలలో ఉన్నాను అని ఇతరుల మీద నిందలు వేస్తాం. కొన్ని పర్యాయాలైతే దేవునిని నిందించే వారంగా ఉంటాం. నాలో ఏ తప్పిదములు పాపము లేకపోయినా దేవుడు నన్ను ఈ రీతిగా శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క మంచితనాన్నే శంకించే వారంగా ఉంటాం. ఇది పాపముగా ఎంచబడుతుందండి. అదే రీతిగా మనము శ్రమలలో ఉండినప్పుడు విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తాం, అసహనాన్ని ప్రదర్శిస్తాం. అది కూడా పాపముగా ఎంచబడుతూ ఉన్నది. కొన్ని పర్యాయాలు విపరీతమైనటువంటి నిరాశ, నిస్పృహలకి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం. ఈ విధానము మానసికంగా మనలను బలహీనులుగా మార్చేదిగా ఉండినది. ఒకవైపు శ్రమలు, వాటి యొక్క బాధ, నొప్పి మన జీవితంలో కృంగదీస్తూ ఉండగా మన ప్రతిస్పందన సరి అయినదిగా లేకపోతే, మరి మన ప్రతిస్పందన పాపము వైపు మనలను నడిపించేదిగా ఉండినట్లయితే శ్రమలు ఎంత ప్రమాదకరమైనవో, మన ప్రతిస్పందన సరిగ్గా లేకపోతే ఆ పాపము కూడా, ఒకవైపు శ్రమలు, ఒకవైపు ఆ పాపము మనల్ని బంధకాలలోనికి నడిపించేదిగా ఉన్నది. కాబట్టి పాపంతో కూడిన ప్రతిస్పందన కాకుండా
సరి అయిన ప్రతిస్పందనను మనము శ్రమలయందు కనబరిచే వారంగా ఉండాలి. ఆ ప్రతిస్పందన ఏమిటంటే ఓర్పు కలిగినటువంటి వారంగా ఉండాలి. మన శ్రమలు మనల్ని చుట్టుముట్టి బంధకాలలో ఉండి ఎన్నో ఆయాసములను, దుఃఖకరమైన పరిస్థితులను, నొప్పిని, బంధకాలను అనుభవిస్తూ ఉండగా చాలా ఓపిక, ఓర్పును మనము ప్రదర్శించే వారంగా ఉండాలి. ఈ శ్రమల దినాలలో యేసుక్రీస్తు ఓర్పును, ఆయన ప్రదర్శించినటువంటి ఓపిక మనం వినేవారంగా ఉంటాం కదండి. అటువంటి ఓపిక మనం కలిగి ఉండాలి. రైల్వే స్టేషన్లో మనం ప్రయాణం కొరకు వేచి చూస్తున్నప్పుడు రైలు కొన్నిసార్లు లేటుగా వస్తుంది. అటువంటి సందర్భంలో ఏ రీతిగా ఓపిక కలిగి ఉంటామో జీవితం అనే ప్రయాణంలో కూడా ప్రభువు వలె శ్రమలయందు ఓపిక కలిగి ఉండాలి. యోబు జీవితాన్ని గమనించినట్లయితే ఆయన ఎంతో ఓపికగా తన శ్రమలకు ప్రతిస్పందిస్తూ ఉన్నారు. ఇతరులను కానీ దేవుణ్ణి కానీ నిందించక తన సాక్ష్యాన్ని కాపాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా శ్రమలలో ఓర్పును ప్రదర్శిస్తే మన సాక్ష్యాన్ని కూడా కాపాడుకొనిన బిడ్డలముగా ఉంటామని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మా జీవితంలో ఆయా కారణాలను బట్టి ఎన్నో శ్రమలను, బంధకములను మేము అనుభవించే వారంగా ఉన్నాం. శ్రమలు సంభవించినప్పుడు మిమ్మల్ని, ఇతరులను నిందించే వారంగా, విపరీతమైన కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించి పాపమును కూడబెట్టుకునే వారంగా ఉన్నామేమో. అయితే శ్రమలలో ఈ రీతిగా ప్రతిస్పందించకూడదని చాలా ఓర్పుతో ప్రతిస్పందించి యేసు ప్రభుల వారు ఆయనకు సంభవించిన శిలువ శ్రమలయందు ఏ రీతిగా ఓపిక ప్రదర్శించినాడో, ఓర్పును కనబరిచినాడో మా జీవితంలో యందు కూడా శ్రమలను మేము అనుభవిస్తూ ఉండగా అటువంటి ఓపిక, ఓర్పు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రియబిడ్డల మొరలను ఆలకించి వారి కొదువలను అన్నిటినీ తీర్చి వారిని బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.